హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. నేను నిన్ను విడవను, ధనాపేక్ష లేని వారై మీరు కలిగిన వాటితో తృప్తి నొంది వినుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పారు కదా. ఎంత నిశ్చయం! మీలో నమ్మకంగా ఉన్న వారిని నేను ఏమాత్రం విడవను, ఏమాత్రం ఎడబాయను అనలే. ఇక్కడ ఎటువంటి షరతులు లేవు. ఏమండి, మీలో నమ్మకంగా ఉన్న వారిని నేను ఏమాత్రం విడవను, ఎడబాయనంటే ఒక్కళ్ళు కూడా ఉన్నాం. ఎందుకంటే మనలో ఎవరు నమ్మకంగా లేవు, ఉండలేము కూడా. ఏమండి, ఈ రోజుకి నేను దేవునికి నమ్మకంగా లేను. ఎక్కడో అక్కడ నేను ఓటమి చెందిన వాడిని, ఎక్కడొక్కడ నేను పడిపోతున్నాను. ఏమండి, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టు విశ్వాసి పడడం అనేది చాలా సహజమండి. ఎవ్వరూ నడక పుట్టిన వెంటనే నడక రాదు. పడుతూ లేస్తూ ఉంటారు. ఆత్మీయ జీవితంలో కూడా మనం పడ్డం సహజం. పడ్డం పెద్ద పాపమేమీ కాదు. పడినవాడు పడిపోయి ఉండకుండా తిరిగి లేస్తాడు. తన జీవితంలో ఆత్మీయ జీవితము ముందుకు సాగుతున్న కొలది ఈ పడిపోవడం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సంవత్సరాలు ప్రభువులో మనము గడిచిన తర్వాత మనం పడడం అనేది తగ్గుతూ వస్తుంది. అయితే ఎప్పుడైనా పడిపోయే ప్రమాదం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. అది మనం 1 కొరింథీ 10:12 ఇందాక చదువుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ ఏ దృఢ సంకల్పంతో ప్రభు ఆయనే ఆ మాట అన్నాడు. అది నొక్కి చెప్పి రాస్తుంది అక్కడ. ప్రభువే అన్నాడు ఆ మాట, నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. ఆయనకి ఏం పేరు ఏంటంటే, ప్రభువుకు ఒక పేరు, ఏం పేరు అది? యూదా సింహం అనే పేరుంది ఆయనకి. ఒకసారి ఊహించి చూడండి, అరణ్యంలో నడుస్తూ యూదా సింహము నీ పక్కన వస్తా ఉంటే ఎదుర్కొన్న మబ్బులు వచ్చి నుంచుంది. భయపడతామా? నా పక్కన ఉన్నది ఎవరు? మనకి ఎలాంటి భయం ఉండదు. ఎప్పుడు కూడా ఈ వాగ్దానం మర్చిపోవాలి. దేవుడే, ఆయనే నాతో చెప్పాడు. ఏమన్నాడు? నేను నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. కనుక మనం ఎలాంటి జీవితం కలిగి ఉన్నాము అంటే, నన్ను విడవని, ఎన్నడూ ఎడబాయని నా ప్రభు నాతో కలిసి నడుస్తున్నాడు. నా బాధల్లో, నా దుఃఖాల్లో, నా నిట్టూర్పుల్లో, అన్ని వేళల్లో నాతో పాటు ఉన్నాడు. ఎందుకంటే ఆయనే నాకు చెప్పాడు, నిన్ను విడవను, ఎన్నడూ ఎడబాయను. కనుక నేను ఎప్పుడు కూడా ఏడుస్తూ కూర్చోను, సంతోషంగా ఉంటాను. ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది, ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాడు ఎంత తొందరగా నిన్ను దుఃఖంలో ముంచేస్తాడంటే, అయిపోయింది, పని అయిపోయింది, ఈ జీవితం సంక్రాంతి పోయినాను. కానీ నేనేమనుకోవాలి? నా ప్రభు ఈ రోజుకి సింహాసనం మీదే ఉన్నాడు. అధికారం ఈ రోజుకి నా ప్రభు చేతిలోనే ఉంది. కనుక నేను ఎప్పుడు కూడా కృంగిపోను, ఎప్పుడు కూడా నేను నలిగిపోను, ఎప్పుడు నేను బాధపడను, ఎప్పుడు నేను ఏడవను. ఎందుకంటే నా ప్రభు నేటికి సింహాసనం మీదే ఉన్నాడు. అధికారం నా ప్రభు చేతిలోనే ఉంది. ఇది క్రైస్తవ జీవితం అండి. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఎందుకో సగటు క్రైస్తవుడికి అర్థము కాని సత్యం ఏంటంటే, పాత నిబంధన విశ్వాసులకు క్రొత్త నిబంధన విశ్వాసులకు వ్యత్యాసం ఏంటి అంటే, పాత నిబంధన విశ్వాసులు దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడల్లా దేవుడు వారిని వర్ధిలింపజేస్తూ వచ్చాడు. వారు పంటలు పండే, వర్షాలు సమృద్ధిగా కురిశాయి, వాళ్ళు తిట్టంగా సంపాదించుకున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే అప్రమత్తంగా ఉన్నారో అప్పుడప్పుడు కరువులు, కాటకాలు, వరదలు ఇవి రావడం లేదు. కానీ కొత్త నిబంధన విశ్వాసాలకు ఏంటంటే, దేవుడు శ్రమల గుండా,
పరీక్షల గుండా. ఇక్కడ సమృద్ధులు లేవు. ఇక్కడ పంటలు పండడాలు, ఆస్తి సమకూర్చుకోవడాలు, ఈ కొత్త నిబంధన విశ్వాసాలు ఇది లేదు. ఎందుకు లేదంటారు అంటే దేవునికి ఆ పాత నిబంధన విశ్వాసాల కంటే కొత్త నిబంధన విశ్వాసాల మీద ఎక్కువ నమ్మకం. ఈ హ్యాడ్ మోర్ కాన్ఫిడెన్స్. ఎక్కువ కాన్ఫిడెన్స్ ఈ నేటి క్రైస్తవుల మీద దేవుడికి ఎక్కువగా ఉంది. వీళ్ళు తట్టుకుంటారు. అందుకే దేవుడు శ్రమల గుండా, పరీక్షల గుండా, అగ్ని పరీక్షల గుండా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదర సహోదరి, దేవుడు 1999 సెప్టెంబర్ నెలలో నా వివాహము జరిగిన ఒక నెల 15 రోజుల్లో నేను మానవంచు పొందడం, ఆ తర్వాత 2000 సంవత్సరంలో దేవుడు నన్ను సేవకు పిలవడం, సేవకి నేను తీర్మానించుకోవడం, ఇవన్నీ వరుస క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ వచ్చేది. అయితే నన్ను సిద్ధపరిచే విషయంలో దేవుడు తన సేవకులు నన్ను సిద్ధపరిచే విషయంలో 3 సంవత్సరాలు పట్టింది. ఏమండి, ఈ 3 సంవత్సరాలలో ఎన్ని దెబ్బలు, ఎన్ని ఒడిదొడుకులు, ఎన్ని కఠినమైన పరిస్థితులు, వీటి గుండా దేవుడు నన్ను తీసుకెళ్తూ వచ్చారు. ఒకవేళ దేవుడి సేవ దగ్గరికి వస్తే మనం ఏమనుకుంటామంటే ఇంత కష్టాలు, ఇన్ని బాధలు, నాకున్నంత బాధలు ఇంకెవరికి లేవనుకుంటాం. దేవుడు ఒక ఉన్నతమైన పనికి నిన్ను నన్ను సిద్ధపరిచే ముందు ఎలా తయారు చేస్తాడో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మీరు ఒకవేళ యోసేపును తీసుకెళ్తే యోసేపు పడిన శ్రమలు దేవుడు ముందుగానే సంకల్పించాడు. ఏమని? ఈ యోసేపు ఐగుప్తు మీద పరిపాలించే 2వ స్థానంలో ఉండాలి. అప్పుడు యోసేపు వయసు ఎంత? 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలలో యోసేపు ట్రైనింగ్ మొదలైంది. కనుక మొదటి ట్రైనింగ్ ఎక్కడ పడిందో తెలుసా? యోసేపు తోటి సహోదరులను తీసుకెళ్లి యోసేపును గోతులో పడేశారు. అక్కడి నుండి గోతులోంచి బయటికి ఎవడో రక్షిస్తే, ఓ దేవుడా నన్ను రక్షించావు కదా అనుకుంటే బయటికి తీసుకొచ్చి ఏం చేశారు? ఇప్పుడు బానిస కింద ఐగుప్తుకి అమ్మేశారు. 17 ఏటకి యోసేపు ఒక కళ వచ్చింది. ఈ కళలో దేవుడు ఏం చూపించాడంటే, ఆకాశ నక్షత్రాలు నీకు సగిలపడుతున్నాయి, నీ సహోదరులు నీ కాళ్ళ దగ్గర సగిలపడుతున్నారు. ఆ కళ వచ్చి తన సహోదరునికి చెప్తే వాడికి ఎంత కోపం, అందుకనే వాడికి కోపం వచ్చింది. ఏంటి ఆఖరి పుట్టినోడికి భూమికి వెళ్తున్నావురా, నీకు మేము సగిలపడతామా, ముందుకి పని చేస్తామని చెప్పి తీసుకెళ్ళి వాడిని గోతులో వేయడం, అక్కడి నుంచి బయటికి రాగానే ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడ్డం, లేత వయసులో తల్లిదండ్రుల నుండి దేవుడు వాడిని వేరు చేసేశాడు. అక్కడి నుండి యోసేపు ఎక్కడికి తీసుకురాబడ్డాడు? ఐగుప్తుకి తీసుకురాబడ్డాడు. ఐగుప్తులో ఏం జరిగింది? తాను చెయ్యని పాపానికి శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఏమండి, కొద్దిమంది భార్యతో నేను చేయలేదో పాపం అంటే నీ చెప్తా ఆవిడ దగ్గర ఎలా ఉంది? లేదు, నువ్వు ఖచ్చితంగా ఆమెతో పాపం చేయడానికి లోపలికి దూరావు, సరైన సమయంలో నువ్వు పట్టుబడ్డావు కాబట్టి ఇప్పుడు వేషాలు వేస్తున్నావు అని చెప్పి తీసుకెళ్ళి ఆయన ఎక్కడ వేశారు? చెరసాలలో వేశారు. చెరసాలలో ట్రైనింగ్ మొదలైంది. ఎన్ని సంవత్సరాలండి? 1 సంవత్సరమా? 2 సంవత్సరాల? 12 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. తాను చెయ్యని పాపము కొరకు చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు చెరసాలలో మరో చేతి మీద నీళ్లు పోసే పనివాడు పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఫరోకి కలభావం వచ్చింది. ఆ భావం తెలియపరచాలి. భావం తెలియపరచడం అనే కబురు వస్తే యోసేపుకు దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు. కలక భావం చెప్పే వరాన్ని ఇచ్చాడు. అద్భుతంగా యోసేపు అన్నాడు, ఇగో కలభావం ఇది, పోయి నీ రాజుతో చెప్పు అంటే, సరే నేను చెప్తానని చెప్పి వాడు వెళ్తుంటే అన్నాడు, నువ్వు చూడు, ఒకసారి నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోయా,
నా గురించి చెప్పు, నిర్దోషంగా నేను చెరసాల్లో ఉన్నాననే మాట నువ్వు ఫరోతో ఎలాగైనా చెప్తావు కదా అంటే, నీకు ఎందుకు, నేను ఎట్లగానే నిన్ను కూడా బయటికి తీసుకొచ్చేస్తాను కదా అని వెళ్ళాడు. ఈ కలభావం ఫరోకి చెప్పగానే ఫరో వాడికి ప్రమోషన్ ఇచ్చాడు. ఎంత దౌర్భాగ్యం అంటే, ఎవరి వలన మేలు పొందాడో వాడి సంగతి మర్చిపోయాడు. ఈ జీవితంలో ఎప్పుడైనా అలా జరిగిందా? నువ్వు ఎవరికి మేలు చేశావో వాడు నీకు కీడు తలంచిన వాడు. అర్థమవుతుందా? నువ్వు ఒకవేళ ఈ అనుభవంలో ఉన్నావంటే ఖచ్చితంగా దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. నువ్వు మేలు చేసిన వాడు నీకు కీడు తలంచాడా, వెంటనే అనుకో, ప్రభా నువ్వు నన్ను సిద్ధపరుస్తున్నావు, లేకపోతే దానికి నువ్వు నన్ను సిద్ధపరుస్తున్నావు. యోసేపు అలాగే సిద్ధపరిచాడు. ఇంకొక 10 సంవత్సరాల్లో అయిపోవలసిన ట్రైనింగ్ ఇంకొక 2 సంవత్సరాలు, 12వ ఏటకి ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. అప్పుడు వాడికి గుర్తొస్తుంది, ఓ ప్రభా, మొదటిసారి అయితే కలభవం వీడు చెప్పేశాడు, వీడు చెప్పినందుకు వెళ్ళి వీడు ఫరోకి చెప్పడం వల్ల వీడికి ప్రమోషన్ వచ్చింది, వీడు బాగా ఉన్నాడు. రెండోసారి మళ్ళీ కళ వచ్చింది. ఈసారి కళ చూసి కలపడం మర్చిపోయాడు ఫరో. ఈ కళ బాగా చెప్పకపోతే ఒక్కొక్కడిని నరుగుతా అన్నాడు. అప్పుడు వారికి గుర్తొచ్చింది, యోసేపు అనేవాడు చెరసాల్లో ఉన్నాడు, పోయినసారి నన్ను బతికించాడు, కొత్త పాపిస్టోడిని బట్టి నేను ఎలా మర్చిపోయాను అని చెప్పి డైరెక్ట్ ఫరోతోనే అంటాడు, రాజా మన చెరసాల్లో వాడు మగ్గిపోతున్నాడు 12 ఏళ్ళ నుంచి, వాడి పేరు యోసేపు, ఏ కలభావమైన చెప్పగలంటే, అవునా అర్జెంటుగా వాడిని పంపించండి. అప్పుడు యోసేపు వయసు ఎంత? 30 సంవత్సరాలు. దేవుని సంకల్పం ఏంటి? యోసేపు 30వ ఏటకి ఐగుప్తు సింహాసనం యొక్క 2వ స్థానం మీద ఆశీనుడై ఉన్నాడు. వాడికి 37 వచ్చేంత వరకు దేవుడు వాడి ట్రైనింగ్ కంటిన్యూ చేస్తూ పోయాడు. అర్థమైందా? దానికంటే ఒకరోజు ముందైనా ఒకరోజు తర్వాత అయినా సరే దేవుని సంకల్పం పాడైపోయాడు. ఎప్పుడైతే ఫరో దగ్గరికి ముందుకు వచ్చి కలభావం చెప్పాడో ఫరో వెంటనే వాడి ప్రేమలో పడిపోయి ఏమన్నాడు, అలా ఇలాంటి వాడు నా రాజ్యం ఏంటి, నా తర్వాత వాడే, నా తర్వాత వీడే రాజు. దేవుని సంకల్పం ఇది. ఫరో ఏమనుకుంటున్నాడు, నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు, కానీ పైనుంచి దేవుడు ఏం చేస్తున్నాడు, పావులు కలుగుతూనే ఉన్నాడు. కనుక ఏ పోతిఫరు తన భార్యతో వ్యభిచారం చేసినంత పాపం అని చెప్పి వీడిని చెరసాల్లో వేయించాడో, అదే పోతిఫరు ఇప్పుడు యోసేపు కింద పని చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనం అయితే ఏం చేస్తున్నాం, వెంటనే నేను చెయ్యని పాపాన్ని నన్ను చెరసాల్లో వేశాడు కాబట్టి ఇప్పుడు ఈ పోతిఫర్ని నేను ఏం చేస్తా, ఎలాగైనా నేను చెరసాల్లో వేస్తా. కానీ యోసేపు ఏం చేశాడు తెలుసా? పోతిఫరును ఆశీర్వదించాడు, పోతిఫరుకు ప్రమోషన్ ఇచ్చాడు. ఎందుకలాగా? నువ్వు నన్ను జైల్లో వేయకపోయి ఉంటే నా జీవితంలో ఇలాంటి పదవి వచ్చేదే కాదు. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, యోసేపు అన్నదమ్ములు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు వారిని ఆశీర్వదించాడు. రాశారు, యోసేపు వాడిని దీవించాడు, వాడిని ఆశీర్వదించాడు, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ధాన్యం వాళ్ళకి ఇచ్చాడు. మీరు కనుక నన్ను గోతులు పడైపోయి ఉంటే, వారు లేపి నన్ను బాధ్యతలకు అమ్మకపోయి ఉంటే, ఈ 12 సంవత్సరాలు నేను చెరసాల్లో మగ్గకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ సింహాసనం వచ్చేది కాదు. కనుక యోసేపు తన అన్నదమ్ములను ఆశీర్వదించాడు, పొతిఫరును ఆశీర్వదించాడు. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇది నిజమైన క్రైస్తవ జీవితం. ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన మరొక మాట ఉందండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక మాట ఉంది. అది మోషేను ఎలాగ సిద్ధపరిచాడో అది కూడా మనము గమనిద్దాం ఒక్కసారి. మోషేను ఎలా సిద్ధపరిచాడు అంటే, దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇక్కడే జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ మోషే ఎలాంటి వాడు? కండలు తిరిగిపోయిన బలాఢ్యుడు. 40వ ఏట
వయసు. 40 సంవత్సరాలకి ఏం జరిగిందంటే ఐగుప్తులో ఒకడు ఇశ్రాయేలీయుడిని చిత్రహింసలు పెడుతున్నాడు. మోషే అది చూసి ఆ కోపము తట్టుకోలేక ఇలా పిడికిలు బిగించి దవడ మీద ఒక్కటి కొట్టాడు. ఎవరిని? ఐగుప్తుడిని. కొట్టిన తర్వాత ఐగుప్తుడు ఒక్క దెబ్బకి అక్కడ చనిపోయాడు. ఈ మాట ఫరోకి తెలిసింది. ఎప్పుడైతే ఫరోకి తెలిసిందో, అయ్య బాబోయ్, ఇంకా రాజు నన్ను చంపేస్తాడు అనుకుని ఇప్పుడు మోషే తన ప్రాణం కాపాడుకోవడానికి 40వ ఏటకి పరిగెత్తాడు. దేవుడు మోషేని ఎక్కడికి తీసుకొచ్చేసాడు? అరణ్యంలోకి తీసుకొచ్చేసాడు. అరణ్యంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గొర్రెలను మేపుకోవడం ప్రారంభించాడు. ఎన్ని సంవత్సరాలు దేవుడు మోషేని గొర్రెలను మేపించాడు? ఎవరంటే చెప్తారా? ఎన్ని సంవత్సరాలు దేవుడు అరణ్యంలో గొర్రెలను మేపుకుంటూ కూర్చున్నాడు? ఎన్ని? 40 సంవత్సరాలు. ఎన్నో ఏటకి వెళ్ళాడు? 40వ ఏటకి వెళ్ళాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు మోషే వయసు ఎంత? 87. ఏమండి? దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, ఒక దైవజనుడి ద్వారా, జాగ్రత్త ద్వారా దేవుడు ఇచ్చిన ప్రత్యక్షత. దేవుని లేఖనాలను నువ్వు ప్రేమించి ఎప్పుడైతే ఒక ప్రత్యక్షత కొరకు నువ్వు చదువుతావో, దేవుడు నీకు ఒక గొప్ప కనువింపు కలుగు చేస్తాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో ఉన్నారు. ఇక్కడ మనము ఒక మాట చదువుతాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం చూడండి. అందరూ తీయండి ఈ వాక్య భాగాన్ని. నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాసత్వంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 430 సంవత్సరాలు. సరేనా? ఇది ఇలా ఉంచుదాం. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం 12వ వచనాన్ని గమనించండి. ఆదికాండము 15వ అధ్యాయం 12వ వచనం. అబ్రహాముకు దేవుడు గాఢ నిద్ర పట్టించి భయంకరమైన కటిక చీకటి అతనికి కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు ఎన్నేళ్ళండి? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందరూ పైకి చూడండి. ఇప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు? నీ స్వజనులు తమకి కాని ప్రాంత ప్రదేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. కరెక్టేనా? ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం మనం చదివిన మాట స్పష్టంగా ఉందా? చూడండి. కరెక్టేనా? నిజమనా? అంతేనా? నీ స్వజనులు తమది కాని స్థలంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటాడు. నేను అప్పగించబోతున్నా వారికి, బానిసత్వానికి నేను అప్పగించబోతున్నాను. చదవండి ఎవరైనా ఒకసారి విగ్రహంగా స్పష్టంగా. వారు 400 ఏళ్ళు అది 400 సంవత్సరాలు వీళ్ళు దాసులుగా ఉంటారు. ఇది దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు నిర్గమాకాండం 12వ అధ్యాయం 40వ వచనంలో చదువుకున్న మాట ఏంటి? 430 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. దేవుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు?
దేవుడు ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 400 సంవత్సరాలు చెప్పాడు. కానీ వీళ్ళు ఉన్నది ఎంత? 430 సంవత్సరాలు. ఎక్స్ట్రా 30 సంవత్సరాలు ఉండాల్సిన కారణం ఏంటి? దేవుడికి భవిష్యత్తు ఏంటో తెలియదా? దేవుడు ఏదైనా తప్పు చేశాడా? దేవుడు లెక్కలు ఏదైనా తప్పు చేశాడా? ఈ స్వజనులు 400 సంవత్సరాలు తమది కాని ప్రదేశంలో అన్ని జనులకు ఐగుప్తీయులకు లేకపోతే ఎవరో ఒకరు వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఇది ప్రవచనం, అబ్రాహాముకు చెప్పిన ప్రవచనం ఇది. మరి అలాంటప్పుడు వీళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఎందుకున్నారు? సో జాగ్రత్తలు మొన్న ఒక వర్తమానంలో ఈ మర్మాన్ని తెలియపరిచాడు. 80 ఏళ్ళు దాటినా ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రార్థన చేసి దేవుడిని అడిగారు, నువ్వు 400 సంవత్సరాలు అన్నావు, వీళ్ళు 430 సంవత్సరాలు ఉన్నారు. మరి 30 సంవత్సరాలు అదనంగా ఎందుకున్నారు వీళ్ళు దాసోహంలో? దానికి ఏకైక కారణం, ఒకే ఒక సత్యం ఏంటంటే, దేవుడు మోషేని 50వ ఏటకి ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి పంపించాలని అనుకున్నాడు. దేవుడు మోషేని, జాగ్రత్తగా వినండి, దేవుడు మోషేని 50వ ఏటకి ఐగుప్తుకి పంపించి ఇశ్రాయేలుని వాడి చేత విడిపించి పాలు తేలు ప్రవహించి కానాను దేశానికి తీసుకురావాలనుకున్నారు. కానీ మోషే సిద్ధపడకపోవటం వలన ఇంకొక 30 సంవత్సరాలు పట్టింది. మోషే తాను నేర్చుకోవచ్చిన పాఠాలు 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు పట్టింది తాను నేర్చుకోవచ్చిన పాఠాలు. ఎప్పుడైతే దేవుడికి 40 ఏటకి మోసే పాఠాలు నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ నేర్చుకున్నాడు అనుకున్నాడో, అప్పుడు 40 ఏటకి దేవుడు మోషేని ఐగుప్తు నుండి ఇశ్రాయేలుని విడిపించడానికి తీసుకెళ్లాడు. అంటే దేవుని ప్రజలు అదనంగా ఎన్ని సంవత్సరాలు ఐగుప్తు దాసోహంలో మగ్గారండి? ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 400 సంవత్సరాలకి విడిపించబడవలసిన వారు దైవజనుడు సిద్ధపడకపోవటం వలన అదనంగా 30 సంవత్సరాలు వాళ్ళు చీకట్లో దేవుని అన్యుల యొక్క దాసోహంలో తమ జీవితాన్ని వెచ్చించాలనుకున్నారు. ఇది మనకు ఎలా వర్తిస్తుంది? ఈ ప్రత్యక్షత మనకెలా వర్తిస్తుంది? దేవుడు నిన్ను ఎప్పుడో పిలిచాడు. ఏ రోజు దేవుడు నిన్ను రమ్మన్నాడు. నువ్వు సిద్ధపడకపోవటం వలన నీ రాకడ ఆలస్యం అవుతుంది. కానీ నీ మూలంగా ఎన్ని వేల మంది చీకట్లో మగ్గుతున్నారో ఒక్కసారి ఆలోచన చేసి చూడు. నీ భుజం మీద ఉన్న బాధ్యతలన్నీ తీసేశాడు. నువ్వేం చేశా? లేని బాధ్యతలు పొడగట్టుకున్నావు. నీకు అవసరం లేదు. నువ్వు వ్యాపారం అన్నావు, దేవుడు ఊరుకున్నాడు. దేని ఖరీదుతో? అక్కడ చీకట్లో మగ్గిపోతున్నారు, నరకపు అంచుల దగ్గర ఉన్నారు. నీ బుద్ధిహీనత మూలంగా ఎంతమంది ఇప్పటి వరకు నరకానికి వెళ్ళిపోయారో తెలియదు. దేవునికి వేరే గచ్చంతరం లేదు. మోషే నేర్చుకోవాల్సిన కాలంలో నేర్చుకుని ఉంటే బహుశా ఇశ్రాయేలీయులు 30 సంవత్సరాల ముందే విడిపించబడేవారు. దేవుడు ఈరోజు పరివారం కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతమంది లేని వ్యాపారాలు పుట్టించారు. కొంతమంది వ్యాపారం లేకపోతే మాకు పోషణే లేదు. దేవుడు చేతకాని వాడా? దేవుడు నిన్ను పోషించలేడా? ఎంత కాలం? ఇంకా ఎన్ని రోజులు? రక్షింపబడినవలసిన ఆత్మను నీ మూలంగా రక్షింపబడకుండా నీ కోసము దేవుడు వేచి ఉండి వాళ్ళని ఇంకా అలాగే చీకట్లో మగ్గనిస్తూ, పాపములో మగ్గనిస్తూ, నా దాసుడు వస్తాడు 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 వస్తాడు. ఎన్ని విధాలుగా నీతో మాట్లాడాలి? ఎన్ని వర్తమానాలు నీకు కావాలి? నీ
అర్థం అవ్వడానికి. దేవుడు తన చిత్తాన్ని ఇంకెంత స్పష్టంగా నీకు బయటపరచాలి. బహుశా దేవుడు నిన్ను 30 ఏళ్ళకే సిద్ధపరచదాం అనుకున్నాడేమో. నువ్వు వెళ్ళలేదు. 40 ఏళ్ళు వచ్చేసాయి, 40 ఏళ్ళు దాటేసాయి. అవన్నీ నేను అనుభవించిన తర్వాత, నేను అన్ని సమకూర్చుకున్న తర్వాత, అందరి పిల్లలు అందరి పెళ్ళిళ్ళు అన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను వస్తానంటే నీ నడుము అందదు, నీ కాళ్ళు పనికిరావు, ఈడ్చుకుంటావు. అప్పుడు అది చేసేసావా? యేసు ప్రభు 30 ఏళ్ళకి వచ్చాడు. అపోస్తుడైన పౌలు 30 ఏళ్ళకి వచ్చాడు. కొన్ని సత్యము నాకు తెలియదు. ఇంకొక 10 ఏళ్ళు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, చేతికొచ్చేసారు. ఇప్పుడు బాధ్యతలు ఏమీ లేదు. ఓ ప్రభా, నేను రెడీ, నేను సిద్ధం, నువ్వు చెప్పు, నేను వస్తా అన్నావా ఎప్పుడైనా? మన దగ్గర టైం లేదు. అయ్యో, నేను చూసుకోకపోతే నన్ను ఎవరు పోషిస్తాడు? ఎవరు పోషిస్తాడు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దేవుడు నన్ను పోషించలేడని పరుషులను చెప్పట్లా? ఆకాశ పక్షులు చూడండి, అవి వెతుకుతున్నాయో పోతున్నాయో, వాటిని నేను పోషించండి, వాటికంటే మీరు శ్రేష్టమని దేవుడు చెప్పలా? ఎంత గొప్ప ప్రత్యక్షత ఇది! 30 సంవత్సరాల దేవుడు తన ప్రజల్ని మగ్గడానికి విడిచిపెట్టాడు. కేవలం ఒక్క దాసుడు సిద్ధపడలేదు, ఒక్క దైవజనుడు సిద్ధపడకపోవడం వల్ల, నేర్చుకోవాల్సిన పాఠాలు సరైన సమయంలో నేర్చుకోకపోవడం వల్ల చివరికి ఏమైంది? అప్పటికీ నేర్చుకోలేదు. అన్ని ఇచ్చాడు, అన్ని అధికారాలు, 6 లక్షల మందికి నాయకుడు చేశాడు. అయినా సరే ఆ బుద్ధి పోగొట్టుకోకపోవడం వల్ల బండ నుంచి నీళ్ళు అడగరా అంటే ఇక నేనే పోటాలు కట్టుకుని కర్రతో కొట్టాడు. ఏమైంది? పాలు తేలు ప్రవహించే దేశంలో ప్రవేశించే అర్హతను ఒక్క యోసేపు సిద్ధపడ్డానికి 12 సంవత్సరాలు పట్టింది. 12 సంవత్సరాలు దేవుడు అలా వీక్షించాడు. ఈ 12 సంవత్సరాలు అనంతములందరూ పస్తులే, కరువులు ఎన్నింటికి ఎదురయ్యారు. ఈరోజు నీకు లోపడే స్వభావం లేకపోవడం వలన, ఈరోజు నీ సోమరితనం వలన, ఈరోజు నువ్వు లోకాన్ని ప్రేమించడం వలన నీ మూలంగా ఎన్నో ఆత్మలు అక్కడ నశించిపోతున్నారు. మోషే బుద్ధి పొరపాటు వలన 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు 30 సంవత్సరాలు అదనంగా చెరసాలలో ఉండాల్సి వచ్చింది. ఆ చెర నుండి విడిపించడానికి దేవుడు నిన్ను రమ్మంటా అంటే, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నేను అయిన తర్వాత వస్తా, దాని తర్వాత వస్తా. ఏ రోజైనా సరే ప్రభా నేను ఉన్నాను అని చెప్పావా? ఇప్పుడు వెంటనే నువ్వు రావక్కర్లా. కనీసం నీ తీర్మానం, ప్రభా నేను ఉన్నాను, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తావు. దేవుడికి తెలీదా నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో? దేవుడికి తెలీదా నీకు ఏ కష్టాలు ఉన్నాయో? దేవుడికి తెలీదా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో? ఆయన చేయలేడా? నువ్వు అవకాశం ఇస్తే కదా. నీకున్న 24 గంటలు ఎంత సమయం నువ్వు నేను దేవుడికి ఇస్తున్నాం చెప్పండి? ఈ అదనపు వ్యాపకాలన్నీ నీకు లేకపోయి ఉంటే నువ్వు ఎలా ఉండేవాడివి? నీ సమయం అంతా నువ్వు దేవుడితో గడిపేవాడు కదా. దేవుడు నిన్ను గొప్ప పరిచయం కొరకు నిన్ను సిద్ధపరిచేవాడు కదా. ఈ రాత్రి దేవుడు నా ప్రాణం పడితే నేను ఎవరికి అప్పగించాలి? దీన్ని ఒక తరాన్ని మనం సిద్ధపరచుకున్నది లేదు. మోషే యెహోషువ కాలేబుని సిద్ధపరిచాడు కాబట్టి సరిపోయింది. వాడు లేకపోయి ఉంటే ప్రియమైన సోదరుడా సోదరి, ఇది నిజంగా నన్ను చాలా కుదిపేసింది. ఎందుకు ఈ చిన్న సత్యం దేవుని ప్రజలకు అర్థం కావట్లేదు? దేవుడు నీ సామర్థ్యతను చూడట్లే. దేవుడికి నువ్వు కావాలి, నీ దేహము సజీవ యాగంగా కావాలి. దేవుడు ఎక్కడికి నిన్ను వెళ్ళమంటే నువ్వు అక్కడికి వెళ్ళే స్థితిలో ఉండాలి. దేవుడు నిన్ను ఏం చెప్పమంటే నువ్వు అది చెప్పే స్థితిలో ఉండాలి. అలాంటి వాళ్ళు దేవుడికి కావాలి ఈరోజు.
ఈరోజు తీర్మానించుకో. కోసం 30వ ఏటకి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. తన ప్రజలకు నాయకుడిగా, తన ప్రజలను మనం నడిపించేవాడిగా, చీకట్లో మగ్గిపోతున్నవారు, నిత్య నరకానికి సమీపంలో ఉన్నవారు. ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడు తన నిత్య సంకల్పం చెప్పున నిన్ను నన్ను వెతికి రక్షించుకున్నాడు. నిన్ను పోషించడం దేవునికి పెద్ద పనేం కాదు. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని చేతిలో ఎలా వాడబడాలో దాని గురించి ఆలోచన చేయి. ఓ ప్రభు, నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏది చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏ పని చెప్తే ఆ పని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి నీ సామర్థ్యత అవసరం లేదు. దేవునికి నీ తెలివితేటలు, చదువు అస్సలు అవసరం లేదు. దేవునికి నువ్వు కావాలి. చెప్పింది చెప్పినట్టు చేసేవాళ్ళు కావాలి. నీ నోట్లో మాటలు తనుంచుతాడు. తన పరిచయం చేయడానికి శక్తి సామర్థ్యాలు తానే ఇస్తాడు. తానే నిన్ను పోషిస్తాడు. ఈరోజు ఒక మాట చెప్తున్నాను, జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? రా, మన ఇద్దరం కలిసి పని చేద్దాం. నువ్వు నా పని చేయి, నేను నీ పని చేసి పెడతాను. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తా. ఈ మధ్యాహ్నం ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఇక్కడ చాలా కొద్ది మంది ఉన్నారు. నేనేమని ప్రార్థన చేశానంటే, ఎవరు దేవుని ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళే వస్తారు. ఇది అందరికీ చెప్పేది కాదు. ఎందుకంటే అందరికీ సేవ భారం ఉండదు. అందరూ దేవుని చేతులు వాడబడే భారం ఉండదు. అందరికీ చెప్పచ్చు కదా అంటే, ఆదివారం క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఈ మాటలు, ఈ అమూల్యమైన మాటలు వాళ్ళకి కానే కాదు. అసలు ఈ అమూల్యమైన మాట వాళ్ళకి కాదు. దేవుని సంఘము దేవుడు ఎంత చక్కగా అమర్చాడంటే, మీరు చూడండి, అనేకమైన మనలో భిన్న అభిప్రాయాలు ఉండక మానవు. పౌలు బర్నబాలు ఉన్నారు. వాళ్ళిద్దరు అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. కానీ ప్రతి సమస్యను వాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా జరిగే పరిష్కారం వెతుక్కున్నారు. ఎక్కడ వాళ్ళలో అసమాధానాలన్నీ ఎప్పుడు లేవు. దేవుడి మహాకృపను బట్టి మన మందిరంలో కూడా ఇంతవరకు అలాంటి అనారోగ్యం ఇంతవరకు వ్యాపించిన సహోదరుల మధ్యలో అసమాధానాలు అనేది ఎప్పుడు రాలేదు ఇంతవరకు. నువ్వు ఒక కోణం నుంచి చూస్తున్నావు, నీకు ఒకలా కనపడుతుంది. నేను ఇంకో కోణం నుంచి చూస్తున్నావు, ఇంకొకలా కనపడుతుంది. కానీ మనం చూసేది ఒకదాన్నే చూస్తున్నాం. కనుక నాకున్న అభిప్రాయంతో నువ్వు ఏకీభవించకపోవచ్చు, నీ అభిప్రాయంతో నేనే ఏకీభవించకపోవచ్చు. కానీ మన ఇద్దరు ప్రార్థన చేసుకుంటే దేవుడు తన అభిప్రాయాన్ని బయలుపరుస్తాడు. దాని విషయంలో మన ఇద్దరికి సమాధానం వస్తుంది. ఇది చాలా అవసరమండి. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమండి, ఇక్కడ మనం గమనిస్తే అపోస్తలుల, మీరు ఇంటికెళ్ళి చదవండి, నాకు అంత టైం లేదు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు వాడు ఇద్దరిని పిలిచాడు. పౌలుని, బర్నబాని ఇద్దరిని పిలిచాడు. వీళ్ళిద్దరు ఎలాంటి మనస్తత్వాలు కలిగిన వారంటే, పౌలు చాలా కోపిస్ట్ అన్నమాట, చాలా స్ట్రిక్ట్ అన్నమాట. ఎక్కడ అస్సలు రాజీ పడదు. ఒక సందర్భంలో ఒక గవర్నర్ దగ్గర సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ గారడీ చేసేవాడు ఉన్నాడు. ఇదంతా 13వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. ఆ గారడీ చేసేవాడు గారడీని చూసి ఈ గవర్నరు వాటికి ఈ సువార్త నమ్మాలా లేకపోతే గారడీ చేసేవాడిని నమ్మాలా అని డౌట్కి వచ్చేటప్పటికి పౌలు ఏమన్నాడు తెలుసా? సత్తాను బిడ్డవు ఎంత మీరు 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి 12వ వచనం వరకు పౌలు ఎలా తిట్టాడో చూడండి. సమస్త కపటమును, సమస్త దుర్మార్గమును ఎండినవాడా, ఎంత మాట్లాడాడు, అపవాది కుమారుడా, నువ్వు దేనికి
దేవుని మాటను అనే వాడికి నేర్పిస్తా ఉంటే నువ్వు ఆ మార్గాన్ని చెప్పేస్తావు, మధ్యలో వచ్చాయి అని తిట్టి ఏమన్నాడు దశ కోపంతో? ప్రభు తన చేయి నీ మీద ఉంచాడు, నువ్వు కొంతకాలం గుడివాడి అయిపోతావు. ఎంత భయంకరం! అపోస్తుడైన పౌలు అంత రౌద్రుడు అన్నమాట. దేవుని విషయం అంత రోషం, చాలా స్ట్రిక్ట్. బర్నబా ఎలాంటి వాడంటే, బర్నబా అదే స్థలంలో బర్నబా ఉంటే ఏం చేసేవాడు? అలా కాదు బ్రదరు, దేవుని స్వార్థ చెప్తున్నప్పుడు నువ్వు అలా పాడు చేయకూడదు బ్రదరు, కొంచెం అర్థం చేసుకో, మనమందరం దేవుని బిడ్డలం కదా, కొంచెం నువ్వు ఆలోచన చేయడం తప్పు కదా. పౌలా సార్ వినేవాడు అలాంటి దేవుని మందిరంలో ఈ 2 రకాలు ఉంటాయి. దేవుని మందిరంలో, దేవుని సంఘములో ఈ 2 మనస్తత్వాలు కలిగిన వాడు ఉండాలి. ఒకటి స్ట్రిక్ట్ గా ఉండాలి, మరొకడు దాన్ని కట్టుకట్టి వాడు ఉంటాడు. నువ్వు గాయపరిచి నేను అందరూ గాయపరిచేవాడు అయితే ఇంకెవరుంటారు? తండ్రి చూడు, పాపం మీద కళ్ళు ఎలా చేసే పిల్లడి మీద ఒక దెబ్బ వేస్తే తల్లి ఏం చేస్తుంది? వాడిని చేర తీసుకుంటుంది, కొబ్బరి నూనె రాస్తుంది, ఎక్కడ దెబ్బ తగిలింది అక్కడ కొంచెం కొబ్బరి నూనె రాస్తుంది, మెల్లిగా ప్రేమతో చెప్తుంది, నువ్వు చేసింది తప్పే కదా, డాడీ కోపం వచ్చింది అందుకని నిన్ను ఒక దెబ్బ వేసాడు కదా, నువ్వు అలా చేయకపోతే డాడీ నేను కొట్టేవాడు కాదు కదా, వాడికి అర్థం. దేవుని కుటుంబం కూడా అంతే, దేవుని సంఘం కూడా అంతే. ఒకడు కఠినుడు ఉండాలి, ఒకడు ఓదార్చేవాడు, సమాధానం వచ్చేవాడు ఉండాలి. ఇలా ఈ విషయాన్ని మనం అందరము గుర్తుంచుకో. ఏమండి, దేవుని ఉద్దేశాలు ఎలా నెరవేర్చబడతాయో గమనించాడు. బర్నబాలో ఒక బలహీనత ఉంది. ఎక్కడికి వెళ్ళినా తన సహోదరుడు దూరపు చుట్టాన్ని కూడా తీసుకెళ్తామని ప్రతిసారి పెంచిపెట్టేవాడు. ఒక చోట దెయ్యాలు పట్టిన వాడిని వెళ్ళగొడుతున్న సమయంలో వాడు తట్టుకోలేక పారిపోయాడు. పారిపోతే పౌలు అన్నాడు, బర్నబా నువ్వు వచ్చినప్పుడల్లా వీడిని కూడా తీసుకొస్తానంటావు, వీడేమో ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే వీడు పారిపోతున్నాడు, ఇలాంటి వాడు మనకు అవసరమా అంటే బర్నబా పౌలుతో నివేదించాడు. లేదు, వాడు మా కొరకోడు, వాడు ఉండాల్సిందే అంటే, లేదు దేవుని అపోస్తుడిగా నేను ఒప్పుకోను బర్నబా, ఇది కరెక్ట్ కాదు, నువ్వు వాడిని వదిలేస్తే సరే, లేకపోతే నా దారి నాది, నీ దారి అంటే సరే అన్నాడు. నీ దారి నువ్వు వెళ్ళన్నాడు. ఇంకొక మాట చెప్పునా, ఆ తర్వాత మళ్ళీ బైబిల్ గ్రంథంలో బర్నబా అనే మాట ఎక్కడా బర్నబా పేరు ఇంకెక్కడా రాదు. ప్రేమ సహోదరి, దేవుడు తన ఉద్దేశాలు నీ యందు నెరవేర్చుకోవడానికి నీ రక్త సంబంధికుల నుండి నిన్ను వేరు చేస్తాడు. అవసరమైతే నీ రక్త సంబంధాన్ని వదులుకునే పరిస్థితి వస్తుంది. దేవుని సేవ చేస్తావో నీ రక్త సంబంధికులు పట్టుకుని వేలాడతావో డిసైడ్ చేస్తావు. కనుక ప్రకటన గ్రంథంలో సంఘ పెద్ద తన భార్య మాట వింటూ వచ్చాడు. 2వ అధ్యాయంలోనే ఉంది. తన భార్య అయిన జెజబేలు మాట వింటూ వచ్చాడు. చూడండి, కనుక అక్కడ దేవుడు గద్దిస్తాడు. నువ్వు నీ భార్య మాట వింటున్నావు, నేను నా చిత్తాన్ని నీకు బయలుపరుస్తున్నా కూడా నీ భార్య నీకు ఇచ్చిన సలహాలు విని నువ్వు నా పని పాటు చేసేవాడిగా ఉన్నావు. నీ భార్య జెజబేలు అనిపించాడు. దేవుని పరిచర్య, దేవుని సేవ విషయం దగ్గరికి వస్తే నీ భార్య ఏ స్థానంలో ఉండాలి? 2వ స్థానం. మొదటి స్థానంలో నీ ప్రభువే. కానీ నీ భార్య సలహాలకు లోబడదు. ప్రభు ఏం చెప్తున్నాడు దాన్ని జాగ్రత్తగా గమనించు.
ప్రభు చిత్తాన్ని నెరవేర్చు, మీద అది ప్రభు చూసుకుంటాడు. అలాగే నీ భార్య కూడా నీ సలహాలు వినడానికి వీల్లేదు. ముందు ప్రభు ఏం చెప్తున్నాడో ఆ ప్రభు మాటకు లోబడాల్సిందే. ఆ తర్వాత భర్త దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ దేవునికి భార్యకు, దేవునికి భర్తకి మధ్యలో ఎవరు రావడానికి వీల్లేదు. ఈ మాట మనము మర్చిపోకూడదు. అయితే ఇక్కడ గమనించండి, మోషే ప్రయాణము ప్రారంభం, ఆ తర్వాత తాను ముగించిన ముగింపు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చిందంటే, యేసు ప్రభువు తన పరిచర్య ప్రారంభించాడు. 3.5 సంవత్సరాల పరిచర్య, జస్ట్ 3.5 years. కానీ ప్రభు ఈ మాటను బట్టి మనం అందరము ఒక పాఠం నేర్చుకోవాలి. ముఖ్యంగా పెద్దలమైన మనం లూకాసు వార్త 6వ అధ్యాయము 13-14 వచనాలలో యేసుక్రీస్తు ప్రభు రాత్రి తెల్లవారు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభు, నా సమయం దగ్గర పడుతుంది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరుణంలో ఈ పనిని నేను ఎవరికి అప్పగించాలి అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. రాత్రి తెల్లవారు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మీరు చూడండి, చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 13-14 వచనాలు. కనుక ఉదయం అయినప్పుడు రాత్రి అంతా ఎక్కడ ఉన్నాడు? పర్వతం మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి ఎవరికి నేను ఈ పని అప్పగించాలి అంటే. రాత్రి తెల్లవారు ఏమై ఉంటుంది? బహుశా తండ్రి ముందర 4 పేర్లు చెప్పుకుంటాడు. మళ్ళా కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత ఇంకొక 2 పేర్లు చెప్పుకుంటాడు. మళ్ళా కొంత ప్రార్థన చేసిన తర్వాత 12 ఆ టైంకి బహుశా 12 పేర్లు చెప్పేసి ఉంటాడు. కానీ ప్రభు ఏం చేశాడు? మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకున్నాడు. తండ్రి, నువ్వు చెప్పిన పేర్లు ఇవే కదా అని మళ్ళీ కొంతసేపు ప్రార్థన చేసి మళ్ళీ అడిగాడు. ఇదిగో మళ్ళీ ఒకసారి నువ్వు చెప్పు, నేనేమైనా పొరపాటు పడ్డానా? నేను ఏమైనా రాసుకుంటూ ఏమైనా తేడా జరిగిందా? ఎక్కడైనా నేను తప్పు రాశానా అని చెప్పి ప్రభు దగ్గర నిశ్చయపరచుకుని తెల్లవారిన తర్వాత వచ్చి ఇప్పుడు ఆ 12 పేర్లు ఒక్కొక్కడిని పిలుస్తూ పోయాడు. అందులో యూదా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతు ముందు నుంచి దుర్మార్గుడు కాదు, నో, ఆ తర్వాత దుర్మార్గుడు అయిపోయాడు. ముందు నుంచి బాగానే ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి అసలు లెక్క ప్రకారంగా అపోస్తుడైన పౌలు స్థానంలో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఎందుకంటే 12 మందిలో అత్యంత తెలివైన వాడు ఎవరైనా ఉన్నాడంటే వాడు యూదా ఇస్కరియోతు ఒకడే. 3.5 సంవత్సరాలు ఎవరికి తెలియకుండా తాను దుర్మార్గులనే సంగతి ఎవరికి తెలియకుండా అలా ఉన్నాడు అంటే, అలా దాచిపెట్టుకుని ఉన్నాడంటే వాడు ఎంత తెలివైన వాడు అయి ఉంటాడు. 12 మందిలో ఒక్కడికి కూడా డౌట్ రాలే, వీడు వెనకాల ఇంత కుట్రుందనే సంగతి ఎవరికి తెలియదు. కనుక యేసు ప్రభు ఏమనుకున్నాడంటే, యూదా ఇస్కరియోతు ప్రధానమైన అపోస్తులుడిగా ఉండాలి. ఈరోజు మనం ఈ పత్రికలు చదివినంతా పౌలు పేరు చదువుతున్నాం, కానీ యూదా ఇస్కరియోతు పేరు చదవాల్సి ఉన్నాం. కానీ చేతులారా పోగొట్టేసుకున్నాడు. ప్రేమ సహోదర సహోదరి, నీ కొరకు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన మహిమాయుక్తమైన పరిచర్య, నిత్య మహిమలోకి నడిపించే పరిచర్య, మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్లే పని, ఆ పనిని మనము నమ్మకంగా, సాత్వికంగా, దీనంగా ఉండి దాన్ని అంగీకరించి దేవుడు చెప్పిన ప్రకారంగా మనం చేసినట్లయితే, మన సొంత ఆలోచనలు, సొంత తలపులు లేకుండా, అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ఏంటి, ఒకవేళ దేవుడు నిన్ను పిలిచాడంటే దేవుడు నిన్ను అడ్డ పెట్టుకుని ఉంటాడు, ఇది మాత్రం గ్యారంటీ. కానీ ఈ సంవత్సరాలు అన్నింటిలో ఇప్పుడు గతం ఏదైతే అయిపోయిందో, ఏదైతే వృధా చేసేసానో నేను, దాని విషయంలో నేను ఏం చేయలేదు. కానీ దేవుడి మహాకృప ఈ రోజుకి సజీవ లెక్కల్లో ఉంచాడు. నాకు ఇంకా ఆయుష్కాలం ఉంది. మిగిలిన జీవితం అయినా సరే నేను
దేవునికి నన్ను నేను సమర్పించుకునే అవకాశం నాకు పుష్కలంగా ఉంది. కనుక మనం అందరం ప్రభు దగ్గర సాగిలపడతాం. ఇక్కడ మీరు గమనించండి, మోషే దేవుని సంకల్పం నుండి తప్పిపోయాడు. 30 సంవత్సరాలు దేవుడు తన ప్రజలను నలగొట్టే పరిస్థితి ఏర్పడింది. యోసేపు అలా కాదు, యోసేపు గురి తప్పల. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా గురి తప్పల. ఏ సంకల్పం చెప్పున దేవుడు వారిని భూమి మీద పంపించాడు, ఆ సంకల్పాన్ని యోసేపు అయినా సరే యేసు ప్రభు అయినా సరే స్పష్టంగా నెరవేర్చిన వారు. మీరందరూ తమ సేవా జీవితం 30వ ఏటకి మొదలు పెట్టారు. ఓ ప్రేమ, ఇది ఎవరొస్తున్నా ఈరోజు నీ వయసు ఎంతైనా కానీ కనీసం ఒకవేళ నేను 30వ ఏటకు వచ్చేటప్పటికి నేను ప్రభు సేవ కొరకు నేను సిద్ధంగా ఉండాలని నీ గురి ఉంటే ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను సిద్ధపరుస్తాడు. ఒకవేళ నువ్వు 30 ఏళ్ళు దాటిపోయి ఉన్నా సరే కనీసం ఇప్పుడైనా సరే నీ మిగిలిన జీవితం, ఓ ప్రభు నా బుద్ధి గడ్డి తిరిగి నేను తప్పటడుగు లేసా, నన్ను క్షమించు. ఇదిగో నేను సజీవ యాగముగా నీ ఎదుట నేను సాగలపడుతున్నాను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, నువ్వు ఏ పని అప్పగిస్తే ఆ పని నీ నిత్య మహిమ కొరకు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు తెలియకుండానే నా మూలంగా ఎన్ని ఆత్మలు నశించాయో నాకు తెలియదు. ఆ ఆత్మల విషయంలో నేనేమీ చేయలేను, కానీ మిగిలిన వాటి విషయంలో మాత్రం నేను జాగ్రత్త పడతా. నేడు మీరు ఆయన స్వరము వినిన ఎడల మీ హృదయాన్ని కఠినపరచుకొనక, ప్రభువు మాట్లాడిన మేరకు ప్రియమైన సహోదర సహోదరి, మనల్ని మనము ఆ దేవునికి సమర్పించు.